నమస్కారం, నేను మీ డాక్టర్ అభినవ్ కెంబావి, మీ క్లినిక్ మెన్స్ క్లినిక్ కూకట్పల్లి హైదరాబాద్ నుంచి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది డయట్ గురించి. ముఖ్యంగా వెజిటేరియన్కి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏంటి అనేవి. సాధారణంగా పేషెంట్స్ని రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తూ మంచి హై ప్రోటీన్ డయట్ తీసుకోమంటూ ఉంటాం. అప్పుడు వెంటనే వెజిటేరియన్ పేషెంట్స్, సార్ మేము వెజిటేరియన్స్ గుడ్డు కూడా తినము, మాకు ఎలాగా అంటారు. అదేదో అసలు సోర్స్ ఆఫ్ ప్రోటీనే లేనట్టు. కానీ వెజిటేరియన్ ఫుడ్లో ఎన్నో సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పీనట్ బటర్ తెగ వెస్ట్రన్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో మనం తెగ తింటున్నాం. ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా తింటూ ఉంటారు, వాళ్ళకి నేను ఏం చెప్తానో తెలిసి ఉంటుంది. కానీ మనం ఇడ్లీతో పల్లీ చట్నీ అనేది ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి తింటున్నాం. పీనట్ బటర్ ఏంటండి? పల్లీ చట్నీ పీనట్ బటర్ సిమిలర్ కదా, సేమ్ కాంపోనెంట్సే కదా. సో పల్లీలు అనేది ఒక గ్రేట్ సోర్స్ ఆఫ్ వెజిటేరియన్ ప్రోటీన్. అలానే పెసలు ఆర్ స్ప్రౌట్స్ ఆర్ మొలకలు వచ్చిన పెసలు, ఇది చాలా మంచి సోర్స్ ఆఫ్ వెజిటేరియన్ ప్రోటీన్. అలానే గ్రీక్ యోగర్ట్ అని దొరుకుతుంది, థిక్ గడ్డ పెరుగు, థిక్ యోగర్ట్ అది. మరియు పనీర్ అనేది చాలా మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అండ్ బీహార్లో సత్తు అని తాగుతూ ఉంటారు. ఇప్పుడు శనగలు ఉంటాయి కదండి, శనగలతో పొడి చేసి అది మజ్జిగలో కానీ నీళ్ళలో కానీ కలుపుకొని సత్తు అని తాగుతూ ఉంటారు. సో శనగలు కూడా అమేజింగ్ సోర్స్ ఆఫ్ వెజిటేరియన్ ప్రోటీన్. సో మై వెజిటేరియన్ ఫ్రెండ్స్ అండ్ పేషెంట్స్, ఎక్స్క్యూజే లేదు మాకు సోర్స్ ఆఫ్ ప్రోటీన్ లేదని. ఇంకా మీకు శుభ్రంగా నేను చెప్పినవి వీటితో పాటు ఇంకా మరెన్నో ఉన్నాయి వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అవి తినండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి అండ్ హెల్త్ మంచిగా చూసుకోండి. నమస్తే.